బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దొంగ ఓట్లను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా దాఖలైన ఓ పిటిషన్పై న్యాయస్థానం స్పందించింది. పోలింగ్ కేంద్రాల్లో ఇకపై ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనపై విచారణకు అంగీకరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని వాడటంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపింది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాధాన్యత ఉన్న వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఒకవేళ కేంద్రంలో తెలంగాణ పాత్రే ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు మంత్రులు అయ్యేవారే కాదంటూ ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ అంశంపై మాట్లాడుతూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే ఆ తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కనీసం బండ్రోత్ ఉద్యోగం కూడా దక్కదని విమర్శించారు. ప్రస్తుతం వారు కేవలం ఢిల్లీలో గేటు బయట నిలబడి వచ్చేవారికి, పోయేవారికి నమస్కారం పెట్టడానికే పనికొస్తున్నారని, అంతకు మించి వారికి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. Yes, definitely. I will communicate to Tamil Nadu, Kerala, and Karnataka, Andhra Pradesh, Pondicherry, and smaller states like Delhi, like Punjab. Definitely, I will write a letter to all these chief ministers or important political parties. Why? Because this is the time to take a firm decision and we have to express our firm opinion on these issues. This is the biggest thing in the country. So that is why 543 frozen in 1976 itself. So forethought of Indira Gandhi ji, last 50 years, she has noticed after 1970, they have implemented family planning. That is how South population is reduced and North population has been increased. She has noticed in 1976 itself. That is why she has imposed a ban on increasing of seats. She has never says no for delimitation. Delimitation is something different from increasing of seats. So here Narendra Modi is trying to increase of seats and delimitation. And he wanted to implement Mahila reservation in this process. So I wanted to tell my opinion on this. Women reservation is something different from increasing of seats. This is two different subjects. The important is women reservation. Yes, we are there to support 100% in toto. Ask him to put a bill in the Lok Sabha and Rajya Sabha. We are going to give blanket support. Not increasing of seats, whichever Modi is his method. If you wanted to increase these seats, first you have to evolve your terms of reference. Decide the terms of reference for increasing of seats and delimitation. It is not Bharatiya Janata Party owned agenda or manifesto. This is the manifesto of the country. He cannot take ride on
southern states or smaller states. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పాండిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులరైజేషన్ ఫేజ్ 2 విధానాలపై సీఎం సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపుగా తీసుకురావాలని సిఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగర్ మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ సుబ్బారావు వ్యవహరించిన తీరుపై పంజాగుట్ట సిఐ రామకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఫైనాన్స్ స్కామ్కు సంబంధించి సుబ్బారావు ఫిర్యాదు చేసినప్పటికీ దానికి తగిన ఆధారాలు చూపలేదని సిఐ వెల్లడించారు. అంతేకాకుండా బాధితులతో కలిసి స్టేషన్కు వచ్చిన సుబ్బారావు ఆల్కహాల్ సేవించి ఉన్నారనే అనుమానంతో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 27 మిల్లీగ్రాములు రీడింగ్ వచ్చిందని తెలిపారు. పోలీస్ స్టేషన్లో వచ్చి పబ్లిక్ ప్లేస్లో వచ్చేవారు క్రమశిక్షణతో ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని సిఐ హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ సుబ్బారావుపై న్యూసెన్స్ కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. సుబ్బారావు గారు వారం రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్ కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్ గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు విట్నెస్ ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఏమైనా ఆధారాలు మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ రూరల్, అర్బన్ మండలాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని, పెన్షన్లు, రైతు భరోసా విషయంలో ప్రజలు మోసపోయారని ఆయన విమర్శించారు. వేలాది మంది జన సమీకరణాలతో జగిత్యాల సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
చేయటం, సరే ఒక ఎన్నికల్లో గెలవటం ఉండటం ఏం జరిగినా కానీ ఇలా పార్టీ మన ప్రధానమైన విధంగా అందరం కూడా ఒక కుటుంబంగా ఏదైతుందో మన ముందు పోవడం జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతుందో మరి ఒక విధంగా కొంత మానసికంగా మరి దాన్ని తట్టుకోలేక కొనసాగలేక దాని విధులైన పరిస్థితుల్లో ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నా మరి అందరూ కూడా ఏదైతుందో దానికి నాకు తోడు నిలిచే విధంగా నాకు అండగా నిలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ నాయకుడికే కానివ్వండి అని చెప్పంటున్నాను. నేను ఇక్కడ నాయకుడు ఎదగాలి, గుర్తింపు పొందాలని చెప్పంటే ప్రజల్లో అభిమానం పొందాలన్నా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నాను. నాకైతే వీళ్ళ కార్యకర్తలు నాకేమొస్తుందనే దానికంటే నాయకుని గౌరవమే మా గౌరవానికి తలంచేది ఇస్తుందో నాకు ఇంతకాలం తోడు నిలిచిందని చెప్పండి. వల్ల రేపు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి చేసినటువంటి కృషి వారు ఏదైతుందో తెలంగాణ సాధనే కాకుండా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వారికి సంక్షేమ కార్యక్రమాలు అట్లా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించింది కానీ మరి ఎన్ని చేసినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతుందో మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కన్నా మన భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చేరవేసింది. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై పలు కీలక ప్రకటనలు చేశారు. పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దామోదర అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే కొట్ట శ్రీనివాస్ గౌడ్ అని ఆయన వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు నుండి శంకర్పల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి ఉదారత్వం ఉన్నది. ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, పేదవారికి ప్రమాణంతో కూడిన విద్యను అందియాలి, పేదవారి యొక్క ఆరోగ్య రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సహనము, ఓపిక అవసరము. ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు. ఆనాడు కష్టకాలంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పుడు ముందుండి నిలబడ్డది మీరే. పటాన్చెరులో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని గుర్తించాలి, కాపాడుకోవాలి, అందరం ఎక్కించాలి. ఈ ప్రాంతం కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువనే. ఆలస్యమైన న్యాయం మాత్రం జరుగుతున్నది. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను హెచ్చరించారు. ఇవాళ జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. తాగునీటి సరఫరా, క్లోరినేషన్ పరీక్షల విషయంలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఫిర్యాదులతో రాకుండా సచివాలయ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించడం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏరియాది డిపార్ట్మెంట్ కలెక్టర్ వాళ్ళని కూడా కేసీగా
అడిగారు అడిగితే ఏమి లేదు. తాళం వేసి రైళ్లను టార్గెట్ చేస్తూ రైల్వే ట్రాక్ల వెంబడి సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు అజయ్ మహావీర్ భుక్తర్ నుంచి లక్షల విలువైన నగదు, వెండి వస్తువులతో పాటు ఒక యాపిల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనాల్లో నిందితుడి ప్రియురాలి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాడిని రిమాండ్ కి పంపించేసి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పుడు జరిగింది 4th నాడు, మేము ఈ రోజు పట్టుకున్నాం. సో మధ్యలో ఎక్కడైనా ఏం చేశారు, ఇంకా ఎక్కడైనా అదిని స్పెండ్ చేశారా లేదంటే అవన్నీ కూడా చెకప్ చేసి అదిని కూడా రికవరీ చేస్తాం. వీళ్ళు ఒక్కరే ఉన్నారా మేడం, ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు మన దగ్గర ఏ కేసులు పెడుతున్నారు? 13 కేసులు అంటున్నారు కదా, ఇవాళ పీడియాట్రిక్ పెట్టే అవకాశం ఉన్నదా? ఇదిలో మేము వీళ్ళు ఒకరే చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు. అది ఒకటి. అండ్ సెకండ్, పీడీ యాక్ట్ కూడా మేము చూస్తాము. బికాజ్ ఈ దొంగతనం కేసులో మనకి మినిమం 2 కేసెస్ ఉండాలి. సో అదన్నీ కూడా చెకప్ చేసి, లేదంటే వేరే జిల్లా ఎస్పీ వాళ్ళ దగ్గర మాట్లాడి టు సిపి సార్ విల్ కమ్ టు అ డిసిషన్. వాడిని రిమాండ్ కి పంపించేసి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పుడు జరిగింది 4th నాడు, మేము ఈ రోజు పట్టుకున్నాం. సో మధ్యలో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఖాయతులాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భీమరావు అనే వ్యక్తే తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలే ఈ బలవన్మరణానికి కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వీధుల్లో దృశ్యాలు చూస్తుంటే అభివృద్ధి అన్న పదానికి అర్థమే మారిపోతుంది. సత్తెనపల్లి పట్టణ కేంద్రంలో 14 ఏళ్లలోపు బాలబాలికలు, చంకలో చంటి పిల్లలతో ఉన్న తల్లులు, వృద్ధులు గంగిరెద్దులు పట్టుకుని వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు. షెడ్యూల్ తెగల కోసం, అభాగ్యుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అవి ఏవీ కూడా ఈ చిన్నారుల దాకా చేరడం లేదు. పోలీసు యంత్రాంగం, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు ఈ పరిస్థితిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యాబుద్ధులు నేర్పించే దిశగా అడుగులు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. అట్లే వృద్ధులు తమకు ఎవరైతే ఆసరా ఇవ్వాలో అటువంటి వృద్ధుల్ని కుటుంబ సభ్యులే ఉదయాన్నే తీసుకుని వచ్చి పట్టణంలో వదిలిపెట్టి తర్వాత సాయంత్రం వాళ్ళు భిక్షాటం ద్వారా ఏదైతే సొమ్ముని సంపాదిస్తారో దాన్ని యూజ్ చేసుకోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉండే అభివృద్ధిని సూచిస్తాం. చాలా మంది చాలా చట్టాలు, ఉచిత పథకాలు తీసుకొచ్చారు. కానీ ఈ పథకాలు ఏవి కూడా వాళ్ళకి కనీస అవసరాన్ని తీర్చడం లేదు అని చెప్పేసి మనకి ఈ దృశ్యాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఎవరు వీళ్ళని గురించి పట్టించుకోవాలి? సత్తెనపల్లి పట్టణం మనం పరిశీలించినట్టయితే సత్తెనపల్లి నడిబొడ్డున ఈ నక్కల వాళ్ళు అని చెప్పేసి కొంతమంది పాపం గతంలో ఏదైతే పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, కోర్టుకి ముఖద్వారంగా ఉన్నటువంటి ఆ ద్వారం దగ్గర చెట్టు కింద హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సీతక్క మీద బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్ఎస్యుఐ ఖండించింది. దీనికి నిరసనగా గాంధీ భవన్ దగ్గర మన్నే కిషాంక్ బీఆర్ఎస్ నేషనల్ మీడియా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీతక్కపై ఆరోపణలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను కాపాడుతున్న కేటీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి హెచ్చరించారు. రాష్ట్ర ప్రజాప్రభుత్వం చొరవతో అంగన్వాడీ టీచర్లకు చేయూతనిస్తూ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకే మంత్రి సీతక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు సీతక్కకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల బీఆర్ఎస్ నాయకుల కార్యాలయాలను ముట్టడిస్తామని ఎన్ఎస్యుఐ హెచ్చరించింది.
కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నట్టు అన్ని స్కామ్లే అన్ని స్కీమ్లే ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండవని చెప్పేసి నువ్వు ఈ సందర్భంగా నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి నీకు హెచ్చరిస్తా ఉన్నాము. ఏ తీసుకొచ్చినా కూడా ఏ ఒక్క స్కీమ్ తీసుకొచ్చినా కూడా పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా అనేక నిందలేస్తూ ఈరోజు ఆమె సీతక్క గారు థర్డ్ పార్టీ త్రూ అంటే మిగతా రాష్ట్రాలలో కూడా ఇచ్చిన దానికి సమానంగా ఫోన్లు కొంటే మనం ఇంకా కూడా 120 రూపాయలు ఒక ఫోన్ మీద బచాయించి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ ని సేవ్ చేయడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టించాలని చెప్పి మీరు చేసిన స్కీములు ఏ పథకం చేసినా మీరు స్కీములు స్కామ్లే చేశారు. దాన్ని దీంట్లో కూడా చేయాలని అనుకుంటారో దాన్ని కబర్దారని చెప్పి మా సీతమ్మ లాంటి సీతక్క గారి మీద ఏదైతే నిందలేయాలనుకుంటారో మీకు మళ్ళీ చెప్తున్నామో వారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా మీరు ధోరణి పోతే మేము కూడా మా ధోరణి మార్చుకోవాల్సి వస్తుందని చెప్పి మా పెద్దలు చెప్పినా కూడా